మనం ట్రోల్స్ చేసి 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 ఏమన్నా నారా లోకేష్ ఇటువంటి రాడ్డే కూర్చున్నాడా మనకి ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు గరిగరిక కహానీలు చూసి ఇటు నారా లోకేష్ మాట్లాడేదాన్ని గురించి చూస్తే నిన్న మొన్న దావు చూపినాడు, ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినాడా, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు దేనికి పెట్టాలి, మీరు మా రాష్ట్రంలో ఈ సోర్సులు ఉన్నాయి, మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. మనోడిని అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చేతులు ఎట్టి తిప్పుతాడు, లేకంటే ఒక సెకండ్ సీరునోవి దీనాక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటే బాయ్ యాడ లీడర్లు యాడ ఏందైతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి నేను కూడా ముఖ్యమంత్రి అయినానని అయినాడు అంటే అది ఏ విధంగా అయినాడు అనేది అది వేరే విషయం, మళ్ళీ టాపిక్ పక్కకు పోతుంది. నేను దాని గురించి మాట్లాడాలి, కేవలం నారా లోకేష్ గారి గురించే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన వైసీపీ పార్టీలో మనం చేసినట్టు నారా లోకేష్ గారిని ట్రోల్ చేసినట్టు ఎవడు కూడా చేసి ఉండడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు కట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో పంపించినప్పుడు లోకేష్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉండదో, ఏ విధంగా ఎక్కడా కూడా ఆయన తుల్లిపడకుండా ప్రశాంతంగా ఏమి చేయాలనో ఎట్లా చేయాలనో, కార్యకర్తలకు ఏమి చెప్పాలనో, కార్యకర్తలకు ఎటువంటి భరోసా కల్పించాలనో, ఇటు కుటుంబానికి కానీ అదేవిధంగా ఇటు కార్యకర్తలకి నాయకులకి కానీ ఎటువంటి భరోసాను కల్పించి, ఇది అక్రమైనటువంటి కేసే అందరికీ తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడని కేవలం నా తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం అరెస్ట్ చేసినాడు తప్ప వేరే ఇతర ఏమీ లేదని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారు, ఏ విధమైనటువంటి ఎవరైనా సరే. ఇప్పుడు మనోడు ఉన్నాడు, మనోడు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడతాడు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి దాని సెలవులు పలవులు కత్తిరించి మనకు కావాల్సింది ఏమేం కావాలో ఆ బయటలు మాత్రమే బయటకు వదిలి ఇది ప్రెస్ మీట్ అని చెప్పి ప్రీమియర్ పెట్టి వదులుతారు. కానీ నారా లోకేష్ అది ఎక్కడా లేదు. మన సాక్షి పత్రిక రాకపోతే నారా లోకేష్ చాలా బాధపడిపోతా ఉన్నాడు. ఎందుకు రాలేదు, ఎందుకు మన సాక్షి ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతున్నాడు. మీరు ఏ ప్రశ్నలైనా అడగండి, నేను సమాధానం చెప్పేదానికే ఇక్కడ ఉన్నా బ్రదర్, మీరు ఏమి కావాలంటే అది అడగండి అని అంటున్నాడు. మనోడిని అడగమనయ్యా, మనోడు చెప్పగలుగుతాడా? సో నేనేం చెప్తాను అంటే, ఎప్పుడూ కూడా రాజకీయాలు అనేటివి సరే నారా లోకేష్ని మనం ట్రోల్ చేయబట్టే మనోడు ఇక్కడే ఉన్నాడు, మనోడేమో గరిగరిక కహాని కాండే ఉన్నాడు, నారా లోకేష్ ఏమో యాడికోపోయినాడు.